కార్తీక పురాణము 18వ అధ్యాయం. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడైనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడినైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమును ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడా, నాకు సద్గతి ఎక్కడా, పుణ్యఫల ప్రధాయంబగు ఈ కార్తీక మాసం ఎక్కడా, పాపాత్ముడునగు నేనెక్కడా, ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడా. ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించి చదవలేనో దాని ఫలమెట్టుదో విశదీకరింపమని ప్రార్థించును. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టువి. కాన వివరించదును, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగాను, అనగా ఈ 3 మాసములందుయును తప్పక నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలను. అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలము స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితీగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుత్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోబుడిట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలను? ఇది వరకెవరైనా ఈ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి, విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపమని కోరెను. అందులకు అంగీకరిస్తుడిట్లు చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్య అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉద్ధాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని. కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొలి కృతయుగమున శ్రీవైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కార్యానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగిన. అంతా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగున విషయములేవీ లేవు. అయినను నన్ను వచింపుటమే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు. వారెట్లు విముక్తుల గుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదనే పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములు నునరించి రక్షింపమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహారుషులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు
తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండరు. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండరి. వీరందరినీ భక్తవత్సరుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేదునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమున విడిచి శంఖ చక్ర గధా పద్మ కౌస్తుభ వనమాల్యాధలంకారితుడై నిసరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరియగు నైమిసారణ్యముకు వెళ్ళెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు లక్ష్మీనారాయణు విల్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవి వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభద్రం బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అష్టదశాధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం.